ముట్టుకుంటే ముద్ద దిగడం లేదా? ఒక్కసారి ఈ ముక్క వినండి. ముక్క ముట్టుకుంటే ముద్ద నిజంగా దిగదు. మహానగరంలో జరుగుతోన్న మహా దౌర్భాగ్యం ఇది. చూడలేని విధంగా, చూపించలేని విధంగా ముక్కుపుటాలు సైతం పగిలిపోయేలా చేస్తోన్న కల్తీని చూసి మీకు జ్వరం వచ్చినా ఆశ్చర్యం లేదు. హైదరాబాద్ లో కల్తీగాళ్లు చెలరేగిపోతున్నారు. మంగళహట్లో కంపు కొడుతోంది కల్తీ. టన్నుల కొద్దీ కుళ్ళిన మేక మాంసం స్వాధీనం చేసుకున్నారు. గడ్డ కట్టిన మేక కాళ్ళు, తలకాయలు కనిపించాయి. ఈగలు వాలుతోన్న స్థితిలో ఈ గొర్రె మాంసం కనిపించింది. నెలల పాటు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తున్నారు కేటుగాళ్లు. హెచ్ ఫాస్ట్, గోల్కొండ టాస్క్ ఫోర్స్ సోదాల్లో ఈ దారుణం బయటపడింది. ఒక్కసారి ఈ డెన్ మీద లుక్కేయండి. చెకింగ్ కి వెళ్లిన అధికారులే ఒక్క నిమిషం కంటే ఎక్కువసేపు ఈ డెన్ లో ఉండలేకపోయారు. కళ్ళు బైర్లు కమ్మే కల్తీ, ముక్కుపుటాలు అద్దిరిపోయేలా కంపు కొడుతూ ఉండడంతో బయటికొచ్చి వాంతులు చేసుకునే పరిస్థితి ఉంది అక్కడ. మేక మాంసం, లివర్, బోటి, కాళ్ళు, తలకాయ, బేజా ఇలా దేనికదే సెపరేట్ గా పెట్టి ఆర్డర్ ప్రకారం సప్లై చేశారు దుర్మార్గులు. కాకుంటే మొత్తం చనిపోయిన మేకలు, గొర్రెల నుంచి సేకరించింది. పైగా ఈ కుళ్ళిన మాంసాన్ని కంపు కొట్టే పరిసరాల్లోనే నిల్వుంచుతున్నారు. ఇది మంగళహట్ చిస్టీ చమాన్లోని ఒక గోదాం. మహమ్మద్ అఫ్రోజ్ అనే మటన్ కొట్టు మస్తాన్ చనిపోయిన మేకలు, గొర్రెల మాంసం తెచ్చి ఇలా నిల్వ చేసి హోటల్స్, రెస్టారెంట్లకు సప్లై చేస్తున్నాడు. వాడి గల్లాపెట్ట నింపుకుంటూ జనాల ఆరోగ్యానికి గండి కొడుతున్నాడు. మరీ ఇంతలా గడ్డ కట్టింది కదా, ఎలా సప్లై చేస్తాడు? కొనేవాళ్లైనా ఎలా కొంటారు అనుకుంటున్నారా? దీనికి ఈ కేటుగాళ్ల దగ్గర ఒక ఫార్ములా ఉంది. నెలల పాటు ఫ్రిడ్జ్ లో ఉన్న ఈ దారుణాన్ని బయటికి తీసి రోజుల పాటు నీళ్లలో నానబెడతారు. మంచిగా మేకప్ కొట్టి ప్యాకింగ్ చేసి మనం తినే హోటల్స్, రెస్టారెంట్లకు సరఫరా చేస్తారు. ఇక మనం రెస్టారెంట్ కి వెళ్లి మూన్ లైట్ డిన్నర్, క్యాండిల్ లైట్ డిన్నర్ అనుకుంటూ సరిగ్గా కనబడకుండానే ఇవి తినేస్తూ ఉన్నాం. ఇదే కొళ్ళిన మటన్ కి మంచిగా కారం మసాలా దట్టించి నూనెలో వేయించి మటన్ ఫ్రై, మటన్ మంచూరియా, పాయా, బేజా ఫ్రై అని హోటల్స్ వాళ్ళు వడ్డించేస్తున్నారు. ఈ మొత్తం షీప్ అండ్ గోట్ ఆర్గన్ చాలా నేల నుంచి వాళ్ళు స్టోర్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళ దగ్గరికి ఎలాంటి స్టోర్ చేయడానికి లైసెన్స్ లేదు. తర్వాత స్టోరేజ్ ఫెసిలిటీ కూడా ప్రాపర్గా లేదు. అది ఈ మొత్తం ఈరోజునే చాలా స్టాక్ మన టీం ఈరోజు సీజ్ చేశాము. ఇప్పుడే అది క్యాల్కులేషన్ నడుస్తుంది. అది ఆ డీటెయిల్స్ తర్వాత మీడియాకి కూడా మేము చెప్తాము. ఈ అప్రోజ్ ఈ ఓనర్, A to Z షాప్ ఓనర్ అప్రోజ్ వాళ్ళు ఈ చాలా డేస్ నుంచి ఇది షాప్ ఇది ఇక్కడ ఈ ఏరియాలో నడుస్తుంది. అది ఇక్కడ నుంచి హోల్సేల్గా వాళ్ళు ఫంక్షన్లో కానీ, పార్టీలో కానీ, తర్వాత పెద్ద పెద్ద హోటల్స్లో ఇక్కడ నుంచి సప్లై చేస్తున్నారు. అది తెలంగాణ స్టేట్ నుంచి, తర్వాత చుట్టుపక్కల స్టేట్ నుంచి, ఈవెన్ నార్త్ ఇండియా, హర్యానా, రాజస్థాన్, యూపీ అక్కడ నుంచి కూడా ఇది స్టాక్ ఇక్కడ వస్తున్నాయి. ఇక్కడ వచ్చి వాళ్ళు విదౌట్ ఎనీ ప్రాపర్ ఫెసిలిటీ, విదౌట్ క్లీన్ చేసి, విదౌట్ ప్రాపర్ ప్రాసెస్ ఫాలో చేసి ఇక్కడ స్టోర్ చేస్తున్నారు. మేడి పండు చూడ మేలుమయుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. సేమ్ టు సేమ్ మనం తినే ఆహారం పరిస్థితి కూడా ఇదే. అంతా స్లో పాయిజన్. ఎక్కడో ఊరి బయట జరగట్లేదు కల్తీ, మన ఇళ్ల మధ్యనే సాగుతోంది. మన అదృష్టం బాగుండి తనిఖీల్లో కల్తీ సరుకు పట్టుబడితే బయటపడతాం, లేదంటే అంతే సంగతులు.